మూంగ్ దాల్ బర్ఫీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మూంగ్ దాల్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 2 కప్పులు, పంచదార 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదండి. నేను పెసరపప్పు నానబెట్టి పెట్టాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. పప్పు పట్టేసామండి. ఇప్పుడు పాన్ వేడి చేసుకుందాం. పాన్లో నెయ్యి, దీంట్లో కాజు బాదం వేసుకుందామండి. ఇవి కొంచెం గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టిన పెసరపప్పు దీంట్లో వేసుకుందాం. దీంట్లో మిక్సీ పట్టిన పెసరపప్పు వేసేసుకుందాం. ఈ పెసరపప్పు పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకోవాలండి. కలుపుతూ ఉండండి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు పంచదార వేసుకుందాం. ఇది కూడా బాగా కలుపుకోవాలి. చక్కెర అంతా కరిగి దగ్గరికి రావాలండి. యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. బర్ఫీ చాలా ఈజీగా అయిపోతుందండి. కానీ ఇలా కలుపుతూ ఉండడమే కొంచెం కష్టం. కానీ మంచి ఫుడ్ కోసం కష్టపడాలి కదండి. కలిపేసానండి. దగ్గర పడింది కూడా. ఇప్పుడు నెయ్యి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇది నెయ్యి ఉంది కాబట్టి ఇలా చేసుకుంటే ఫినిషింగ్ స్మూత్గా వస్తుందండి. దీన్ని ఇలా ప్లేట్ అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది అయినా చేయాలి. ఇది చాలా వేడిగా ఉందండి, చల్లారాలి. దీనికంటే ముందు చల్లారింది ఒకటి ఉంది, దాన్ని కట్ చేసుకుందాం. చల్లారితే ఇలా అవుతుంది. కట్ చేసేటప్పుడు అంటుకోకుండా స్మూత్గా ఉండాలి అంటే నైఫ్కి నెయ్యి రాస్తే స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకుందామండి. కట్ చేసిన ముక్కల్ని
మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మూంగ్ దాల్ బర్ఫీ రెడీ అయిపోయింది. దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. మూంగ్ దాల్ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పెసరపప్పు పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టి పడివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మూంగ్ దాల్ బర్ఫీ రెడీ.